ఆర్ యు రెడీ? ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య పరిస్థితులు నాకు అనుకూలముగా లేవు. ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య పరిస్థితులు నాకు అనుకూలముగా లేవు. నాతో పాటు చెప్పండి మన ప్రసంగం అంశం, యేసయ్య పరిస్థితులు నాకు అనుకూలముగా లేవు. దేవాది దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుకి అర్థమవుతుంది, నా పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు. అలాగే పరిస్థితులన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయి. సౌలు యొక్క కుమారుడు యోనాతానికి దావీదుకి చాలా మంచి స్నేహం. సౌలేమో దావీదుని చంపాలనుకుంటాడు, యోనాతానేమో దావీదుని కాపాడాలనుకుంటున్నాడు. ఎంత గొప్ప భద్రత! అసలు అడుగు వాటన్నిటికన్నా, ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా దేవుడు తనకి ఒక భద్రత ఇస్తున్నాడు. సౌలు ఏమనుకుంటున్నాడంటే దావీదుని చంపేయాలనుకుంటున్నాడు, కానీ యోనాతాన్ ఏమనుకుంటున్నాడు, దావీదుని ఏం చేయాలి, కాపాడాలనుకుంటున్నాడు. దావీదు ఒకరోజు యోనాతాన్ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, మీ నాన్నకి వ్యతిరేకంగా నేను ఏం తప్పు చేశా, నన్ను చంపాలని చూస్తున్నాడు, నేను అతనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదే, అతనికి వ్యతిరేకంగా ఏ సైన్యాన్ని కూడా నేను సెట్ చేయలేదే, అతనికి వ్యతిరేకంగా ఇప్పుడు చంపాలని కూడా చూడలేదే, మరి ఎందుకని నన్ను ఇలా చంపాలని చూస్తున్నాడు? మీ నాన్న నన్ను చంపేదానికన్నా నువ్వు నన్ను చంపేసేయి. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా, ఈ పరిస్థితులలో నేను నిలబడలేకపోతున్నా, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నా, రేపు నేను బతుకుతానో లేదో కూడా నాకు అర్థం కావట్లా. నువ్వు నన్ను చంపేసావనుకో ఎక్కడితో పేడ వదిలిపోద్ది, మీ నాన్నకి చాలా సంతోషంగా ఉంటుంది. వెంటనే యోనాతాన్ అంటాడు, నా జీవం తోడు, నీకు ఏ అపాయం కలగదు, మా నాన్న నాకు చెప్పకుండా నీకు ఏ హాని చేయడు. దావీదు ఏమన్నాడు తెలుసా, మీ నాన్నగారు ఒక విందు ఏర్పాటు చేశారు, ఆ విందులో అందరూ రావాలి. ఇప్పుడు ఎవరు కూడా ఆ విందులోనికి వెళ్ళాలి, దావీదు కూడా వెళ్ళాలి. వెళ్ళకపోతే వాళ్ళ స్థానానికి, వాళ్ళ పదవికి చాలా ఇబ్బంది. ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడనుకో ఏం జరిగిద్ది, చంపేస్తాడు. ఎందుకంటే కరెక్ట్గా లోనకెళ్ళి ఆ సెట్టింగ్ ఎలా చేశాడంటే అలా సెట్టింగ్ చేశాడు. ఇక అటు నుండి బయటికి వెళ్ళాడు, అటు బయటికి వెళ్ళాడు, ఇటు బయటికి వెళ్ళాడు, ఇటు బయటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఇరుక్కుపోతాడు, చంపేస్తాడు. ఇప్పుడు కానీ ఆ ఫంక్షన్కి ఏం చేయాలి, వెళ్ళాలి. వెంటనే దావీదు యోనాతానుతో ఏమంటాడు తెలుసా, మీ నాన్న నన్ను చంపడానికి ప్లాన్ వేస్తున్నాడు. రాజుగారి కోటలో ఉన్నప్పుడు ఈటతో చంపాలని చూశాడు, కృపచేత దేవుడు నన్ను తప్పించాడు. రెండోసారి ఈసిరి చంపాలని చూశాడు, కృపచేత దేవుడు తప్పించాడు. మూడోసారి చంపాలని చూశాడు, కృపచేత దేవుడు తప్పించాడు. అదులాం గృహలో కృపచేత నన్ను దేవుడు తప్పించాడు. జీబు అరణ్యంలో దేవుడు నన్ను తప్పించాడు. ఇప్పుడు ప్లాన్ వేస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితులు అన్నీ నాకు అనుకూలంగా లేవు, సమస్తము నాకు వ్యతిరేకమని నాకు అర్థమవుతుంది. నేను మనసులో అనుకుంది నిజమో అబద్ధమో అని తెలియపరచడానికి నువ్వు నాకు సాయం చేయాలి. నేను ఫంక్షన్కి రాను. మీ నాన్న సీరియస్గా ఉన్నాడనుకో, నాకు ఏం చేయాలి, కబురు తెలియపరచాలి. నేను ఇక్కడి నుండి ఏం చేస్తా, వెళ్ళిపోతాను అనగానే యోనాతాన్ ఏమన్నాడు తెలుసా, నేను నువ్వు చెప్పినట్లుగా మా నాన్న నీ పట్ల ప్రేమగా ఉన్నాడా, అనుకూలంగా ఉన్నాడా, సానుకూలంగా ఉన్నాడా, నేను మొత్తం దాన్ని స్టడీ చేస్తా, ఓకేనా అనగానే దావీదు మాట, యోనాతాను మాట ఎవరు నమ్మారు, దావీదు నమ్మి ఓకే అలా అనగానే వాళ్ళిద్దరు కలిసి ఒక పాయింట్కి వచ్చారు. వాళ్ళు ఒక చోటుకు వచ్చి యెజేల్ అన్న బండ దగ్గర, ఎక్కడ, యెజేల్ అన్న బండ దగ్గర వచ్చి ఏమని చెప్పారంటే, నువ్వు ఈ బండ దగ్గర దాక్కోవాలి, నేను విందుశాలకు వెళ్తా. మా నాన్న ప్రేమగా ఉన్నాడో కోపంగా ఉన్నాడో నీకు ఎలా తెలిసిద్దంటే, నేను 3 బాణాలు తీసుకుంటా, బాణాలు తీసుకొని ఒక్కొక్క బాణం వేస్తా. బండ దగ్గర గనక బాణం పడిందనుకో నేనేం చెప్తానంటే నీ దగ్గరే ఉంది అంట. కానీ బాణం గనక బండ అవతల విసిరాననుకో నేనేం చెప్తాను తెలుసా, బాణం అవతల ఉందంట. బండ నీ దగ్గరే ఉందంటే మా నాన్న నీతో సహకరిస్తాడని, బాణం బండ అవతల ఉందంటే దానికి అర్థం మా నాన్న ద్వేషముతో పగతో నిన్ను చంపాలని కక్షతో ఉన్నాడని. వెంటనే నువ్వేం చేయాలి, ఇక్కడి నుండి పారిపోవాలి. ఓకే, వాళ్ళొక నిబంధన తీసుకున్నారు.
బండ దగ్గర ఎవరు దాక్కుంటున్నారు? దావీదు దాక్కుంటున్నాడు. నా కొండ, నా బండ, నా కోట, నా ఆశ్రయం, నా ఆధారం నువ్వేనయ్యా. ఆ బండ దగ్గర దాక్కుంటున్నాడు. యోనాతాను విందుశాలకు వెళ్ళాడు. అది 1వ రోజు విందు. ఎన్నో రోజు విందు? మొదటి రోజు విందులో అన్ని సీట్లు ఫిల్ అయినాయి. పెద్ద పెద్ద విందు జరుగుతుంది అనుకోండి, ప్రధానమంత్రి గారి సీటు ఆ ప్రధానమంత్రి గారి పేరు రాస్తారు, రాష్ట్రపతి గారి సీటు రాష్ట్రపతి గారి పేరు రాస్తారు, ముఖ్యమంత్రి గారి సీటు ముఖ్యమంత్రి గారి పేరు రాస్తారు, పలానా కమాండర్ గారి పేరు కమాండర్ పేరు రాస్తారు. అంతేగాని ఇంకొకటి కుర్చీలో ఇంకొకటి ఏం చేయకూడదు, ఆ రిజర్వ్డ్ చేసిన కుర్చీలోనే కూర్చోవాలి. ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే, మేధావి కదా, అన్ని కుర్చీలు సెట్ చేశాడు యథావిధిగా. అంటే వాళ్ళకి వాళ్ళు వచ్చి అలా సీట్లో కూర్చోవాలి. అన్ని సీట్లు ఫుల్ అయినాయి, కానీ ఏది ఫుల్ అవ్వలా? దావీదు సీటు ఫుల్ అవ్వలా, ఖాళీగా ఉంది. అప్పటికే ఆయన కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి. యోనాతానికి అర్థమైంది ఎవరి కోసం చూస్తున్నాడని. ఇంతకు అర్థం కాల, పగతో చూస్తున్నాడా ప్రేమతో చూస్తున్నాడా? 2వ రోజు అయింది. ఈ సౌలు ఏమనుకున్నాడు తెలుసా? మొదటి రోజు ఎవరు రాలేదు, మొదటి రోజు దావీదు రాలా. ఏమనుకున్నాడంటే, పాప ఏదైనా అర్జెంట్ పని మీద రాలేదేమో, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పాడుగా, ఇక నీ జోలికి నేను రానని. మరి ఏదో పని మీద వచ్చుండలే, నేను విందు ఏర్పాటు చేశా కదా, తప్పనిసరిగా వస్తాడు, ఇంకా రాలేదేంటా అని చూశాడు. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడు తెలుసా? ఎన్నో రోజు వస్తాడని, 2వ రోజు వస్తాడని. 2వ రోజు వచ్చి చూడగా అయినా సీట్ ఏమైపోయింది? కంట్రోల్ చేసుకోలేకపోయాడు కోపాన్ని, కంట్రోల్ చేసుకోలేకపోయాడు బీపీని. వెంటనే సౌలుకి తెలుసు దావీదు యొక్క మిత్రుడు ఎవరు? యోనాతాన్. తన కుమారుడు మిత్రుని చేసి, యోనాతాను ఏటయా మీ ఫ్రెండ్ రాలేదంటే, డాడీ నన్ను పర్మిషన్ అడిగాడు. ఏమని పర్మిషన్ అడిగాడు తెలుసా? వాళ్ళ ఊరు బెత్లెహేముకి వెళ్ళి అక్కడ పండగ జరుపుకుంటారంట. వెంటనే భయ్యమంట లేచి అక్కడ అసభ్యమైన మాటలు కనబడతాయి, అలాంటి మాటలు మాట్లాడేసి దూషించి ఆఖరికి సౌలు సొంత కుమారుని చంపే విధంగా కోప్పడ్డాడు. వెంటనే యోనాతానికి అర్థమైంది, ఏంటి తెలుసా? మా నాన్నకి పగ తగ్గల, కక్ష తగ్గల. ఈ విందుకొచ్చుంటే దావీదు అనుకున్నట్లే పరిస్థితులు అనుకూలంగా లేవు, ఖచ్చితంగా ఎవరిని చంపేసేవాడు? దావీదుని చంపేవాడు. వెంటనే ఆ విందుశాల నుండి బయటకు వచ్చేసాడు. విందుశాల నుండి బయటకు రాగానే ఆ బండ దగ్గర ఎవరు దాక్కున్నారు? ఎవరు దాక్కున్నారు? దావీదు దాక్కున్నాడు. దేవునికిను దావీదుకిని యోనాతానికి తప్ప ఎవరికి తెలవదు. అలాంటి బుడ్డోడిని ఒకని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరో? యోనాతాన్ ఏర్పాటు చేసుకొని, ఆ బుడ్డోడికి తెలవదు అన్న ఇంట్రా నన్ను తీసుకొచ్చి నిలబెట్టాడని. నేను బాణం విసురుతా, నువ్వు ఆ బాణం అక్కడ నుండి ఏం చేయాలి? తీసుకురావాలి. ఆ బుడ్డోడికి ఏం తెలవదుగా, ఆ బాణం పట్టుకొని ఫుక్మని వదిలాడు. వదలగానే ఆ బాణం బండ అవతల పడింది. ఆ బుడ్డోడిని వెళ్ళి తేరా నాన్న అంటే బండ దగ్గర నుంచున్నాడు. బండ దగ్గర కాదు, బండ అవతల ఉంది. బండ అవతల ఉంది అనగానే వెంటనే ఆ బాణం తీసుకొచ్చేసాడు. ఈ బుడ్డోడిని పట్టుకున్నాడు. నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఎందుకు పిలిచావు? ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? ఏమీ అర్థం కాల. నువ్వు వెళ్ళిపోమన్నానా? వెళ్ళిపో అన్నాడు. వెంటనే ఆ దావీదు ఆ బండ దగ్గర నుండి బయటకు వచ్చి గట్టిగా యోనాతాన్ని కౌగలించుకొని ముద్దు పెట్టి ఏడ్చి, ఎందుకంతగా ఏడ్చాడు తెలుసా? నీ నమ్మకాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత యథార్థంగా, ఇంత నమ్మకంగా జరగడానికి గల ఏకైక కారణం ఏంటి తెలుసా? బండ దగ్గర దాక్కున్నాడు. మోసం చెయ్యాలన్నా మోసం చేయనీయకుండా వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తాడు, వాళ్ళ తలంపుల్లో కార్యం చేస్తాడు, వాళ్ళ మనస్సులో కార్యం చేస్తాడు. బండ, క్రీస్తు అన్న బండ దగ్గర దాక్కున్న నువ్వు ఇంకొకడు మోసం చేయాలని చూసినా, కుయుక్తి పన్నాలని చూసినా, నా దేవుడు నువ్వు బండ దగ్గర దాక్కున్నావు గనక హృదయాల్ని మార్చగలిగిన వాడాయన. దేని బిడ్డలారా, మన భాషలో చెప్పాలంటే సౌలు కుమారుడు ఎవరు? యోనాతాన్ ఏమనుకోవాలి తెలుసా? దుష్టత్వంలో యోనాతాన్ ఏమనుకోవాలి తెలుసా? మా నాన్న ఎంత తగతగలాడుతున్నాడు, సత్యం చెప్పకుండా మా నాన్న ప్రేమగానే ఉన్నాడు రా అనగానే ఎవరు చనిపోయేవాళ్ళు? దావీదు చనిపోయేవాళ్ళు. తర్వాత ఎవరు స్థానానికి ఎక్కేవాళ్ళు? యోనాతాన్ ఎక్కేవాళ్ళు. కానీ ఆయన యథార్థత చూడండి, ఆయన ఫ్రెండ్షిప్లో ఉన్న నమ్మకత్వం చూడండి, ఆయన యొక్క యథార్థత చూడండి, ఆయన యొక్క నమ్మకత్వం చూడండి. స్థానానికన్నా, పదవి కన్నా, గొప్పతనం కన్నా నమ్మకతనం గొప్ప, యథార్థత గొప్ప. ఈరోజు వాక్యం వింటున్న నువ్వు ఇలాంటి ఒక్క ఫ్రెండ్ నీకు ఎదురవును గాక.
నీ కుటుంబంలో ఒక్కలు అలాంటి వాళ్ళు ఉండును గాక, నీ స్నేహములు అలాంటి వాళ్ళు ఉండును గాక, అలాంటి నమ్మకస్తులు లెగును గాక. ఒక విషయం చెప్తే ఊరంతా చెప్పేవాళ్ళు కాదు, ఒక నమ్మకస్తుడు వారి కడుపులో దాచుకొని, వారి గుండెల్లో దాచుకొని, నా మిత్రుడు పైకి రావాలి, నా మిత్రుడు పిల్లల పైకి రావాలి అన్న తగతగలాడే స్నేహితులు నీకు కలువును గాక. యేసయ్య తర్వాత ఒక మంచి మిత్రుడు నీ ఇంట్లో ఒకడు ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.